ఏమైనా నిద్ర వస్తుంది, ఏమైనా మాట్లాడు. నేను నడపనా? ఒప్పో, వాడికి ఫోన్ చేయి, లేచాడో లేదో. మీ నాన్న మాట్లాడతారంట, మాట్లాడు. ఏరా ఇంకా లేవలేదా? లేస్తున్నానా? సరే సరే, తొందరగా లేచి రెడీ అవ్వు, మేము దగ్గరకు వచ్చేస్తున్నాం. ఏంటి వచ్చేస్తున్నారా? ఏమైందిరా? నైట్ చెప్పినా కదా నాన్న, ఈ పెళ్లి చూపులు పిచ్చి చూపులు చూడడం నాకు ఇష్టం లేదని. నేను కూడా చెప్పాను కదరా తప్పదని. అది కాదు నాన్న, ఇట్స్ సో ఎంబారసింగ్. నేనే పర్సనల్ గా అమ్మాయిని మీట్ అయ్యి మాట్లాడి నాకు ఓకే అయితే మీకు ఫోన్ చేస్తా. ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు కూడా అర్థం చేసుకోరా, మేము ఆల్రెడీ సగం దూరం వచ్చేసినాం. మిగతా సగం ముందుకు రాకుండా వెనక్కి వెళ్ళండి, హ్యాపీగా ఇంటికి వెళ్తారు. మీడియేటర్ ఏమంటాడోరా? నువ్వు మాట్లాడితే షూర్గా ఒప్పుకుంటాడు నాన్న. ప్లీజ్ ప్లీజ్. ఇందాక నిద్ర వస్తుందన్నారు కదా, తిప్పండి, ఇంటికి వెళ్ళి పడుకుందాం. అదేంటవంతిక అలా అంటావు? లేకపోతే ఏంటత్తా, ఇది 1920 జనరేషన్ కాదు, 2020 జనరేషన్. ఇప్పుడు కూడా పెళ్లి చూపుల్లో ఫ్యాషన్ షోలంటే ఎలా? అది కాదురా. అరే పెళ్లి చూపుల్లో ఒక్కదాన్ని చేసి అందరూ అలా గుచ్చి గుచ్చి చూస్తుంటే ఎంత గిల్టీగా ఉంటుంది చెప్పండి. ఐ నో ఓ మహిళా మండలి అధ్యక్షురాలుగా ఐ కెన్ అండర్స్టాండ్. బట్ మీ నాన్న సాంప్రదాయం అంటున్నారే. సిల్లీ సంప్రదాయం అత్త. టీవీ లైవ్ షోలో ఆ లేడీస్కి అన్యాయం జరిగింది, ఈ లేడీస్కి అన్యాయం జరిగింది అంటూ అంత మందిని కన్విన్స్ చేస్తారు. ఇంట్లో ఒక్క మీ అన్నని కన్విన్స్ చేయలేరా? నీది క్వశ్చనా డౌటా? రిక్వెస్ట్. దెన్ ఇట్స్ ఓకే, నేను చూసుకుంటా గానీ అబ్బాయిని ఎక్కడ కలుస్తావో చెప్పు, మీడియేటర్ తో మాట్లాడి నేను అరేంజ్ చేస్తా. మా మంచి మేనత్త. మార్నింగ్ రా. మార్నింగ్ మార్నింగ్. ఇదిగోరా జల్లు బిల్లు, వెట్ లుక్, సెక్సీ ఎఫెక్ట్. థ్యాంక్స్ రా .com. బాబే తొక్కల జల్ కోసం జైన్ ట్రైన్స్ పిలిపించినావు. యాక్చువల్ గా నేను పిలిపించింది జెల్ కోసం కాదురా, నీ బైక్ కోసం. బైక్ కోసమా? నీ కార్ ఉంది కదా బే. నీ బైక్ నాకు సెంటిమెంట్ కాకా. నా బైక్ నీకు సెంటిమెంటా? అరే ఒక ఫ్యాక్ట్ చెప్పరా, ఇంతకీ నువ్వు నన్ను వాడుకుంటున్నావా ఆడుకుంటున్నావా? అవేం మాటలు కాకా, నువ్వు అలా ఫీల్ అయితే అదిగో నీ జెల్ బిల్లు తీసుకో. ఐ డోంట్ వాంట్ ఇట్. ఆ బొక్క కూడా నాకేనారా? ఆ ఫోన్ చూడు కాకా. ఎవరు బ్రోకర్ అంటే కాకా? అమ్మాయిల బ్రోకరా? నీ మ్యారేజ్ బ్రోకర్ రా, అతని కాల్ కోసమే వెయిటింగ్. ఇది చెప్పండి శాస్త్రి గారు. మీటింగ్ పాయింట్ కి మిలాంజనం ఓకే అన్నారు, మరి టైం అది చెప్పలేదు. షార్ప్ 10 o'clock. ఓకేనండి, మరి అమ్మాయి మిమ్మల్ని గుర్తుపట్టడం? బయోడేటాలో ఫోటో చూసింది కదండి. బయట చూడలేదు కదండి, కొంచెం కన్ఫ్యూజన్. లెఫ్ట్ మోస్ట్ కార్నర్ టేబుల్ లో బ్లాక్ డ్రెస్ లో ఉంటాను. బ్లాక్ డ్రెస్సా? బ్లాక్ సెంటిమెంట్ కదండి. నాకు బ్లాకే సెంటిమెంట్ అండి. ఈ అయ్యా ఏంట్రా ఈ బైక్, మున్సిపాలిటీ దోమల బండి లాగా. సెంటిమెంట్స్ నీకేనా? నాకున్నావా? నేను నా ఫ్రెండ్ బ్యాగ్ తెచ్చా, కూర్చో. పోనీ బే, వచ్చేటప్పుడు ఆటోలో వస్తా. నాకెందుకు బొక్క? ఇక్కడ నుంచి నేను వెళ్తాలే. పర్వాలేదు, నేను పక్క టేబుల్లో ఉండి చూస్తా. అంత కాఫీ లేదు, పెళ్లిలో పక్కనే ఉండి చూడొచ్చు గానీ. బాయ్. అల్లా, నేను ఏమన్నా లైటింగ్ కొడతానా ఏంటి? లైట్ గా చూసెళ్తా. సారీ, నీకు ఆఫీస్ టైం అయింది. ఖుదాఫిజ్. కోటి ఆఫీస్. అచ్చా ఠీకే, మన బెట్ గుర్తుంది కదా, అబ్బాయిలందరూ ఫస్ట్ టైం అక్కడే చూస్తారు. చూద్దాంలే. చూసాక నో లైస్. ట్రీట్ కెళ్ళే ప్రిపేర్ హో జాओ. దీనమ్మ అరాచకంగా ఉంది రాబాయ్.
కంటే బయటే బాగున్నాడే. హాయ్ హాయ్. ప్లీజ్. థ్యాంక్ యూ. సారీ ఫర్ ది డిలే. ఇట్స్ ఓకే. ఎలాగో పెళ్లి తర్వాత అమ్మాయిలు ఇంట్లో వెయిట్ చేయాలి కదా. అబ్బాయిలందరూ ఫస్ట్ టైం. మీ స్కానింగ్ అయిపోతే మాట్లాడుకుందాం. హే ఐఎమ్ రియలీ సారీ. డోంట్ థింక్ అదర్వైజ్. నా కళ్ళు కొంచెం కంట్రోల్ తప్పినాయి. ఐఎమ్ యువా. అవంతిక. సీను. నిమిష. నిమిషానా? యాక్చువల్లీ నా పేరు నిమిషాంబ, కానీ అందరూ నిమిష అంటారు. బట్ నేను మాత్రం మినిట్ అంటాను. వన్ గ్రీన్ టీ One green tea. అండ్ వన్ క్యాపుచినో. One cappuccino. యా. థ్యాంక్ యూ సార్. చెప్పండి, నా గురించి మీడియేటర్ మీకు అంతా చెప్పాడా? ఓ చెప్పాడు. అబ్బాయి ఓన్లీ సన్, ఐటీ ప్రొఫెషనల్, 12 lakhs ఎర్న్ చేస్తున్నాడు. ఫ్లాట్లు, సైట్లు, ఫిక్స్డ్ డిపాజిట్స్ చాలా ఉన్నాయి. రిసెషన్ లో కూడా జాబ్ ఉంది. బ్లా బ్లా బ్లా. అవన్నీ పెళ్ళిళ్ళు ఫిక్స్ చేసే ఏదైనా చెప్తాడు. అసలు విషయం చెప్పాడా? అసలు విషయమా? అదే ఓ సెకండ్ మ్యారేజ్ అన్న విషయమా? ఐ నో ఇట్. రెండో పెళ్ళని తెలిసే ఓకే చెప్పారా? ఇందులో ఎవరి ఫోర్స్ లేదు. నేను కాంప్రమైజ్లు, సాక్రిఫైస్లు కూడా ఏం చేయట్లేదు. సింపుల్. మీరు నాకు నచ్చారు. అయినా నేను వైట్ బాల్ టచ్ చేసి క్యాచ్ అవుట్ అయ్యే టైప్ కాదు. అన్ని డీటెయిల్డ్గా తెలుసుకున్నాను. ఆ విషయం మీరు మ్యారేజ్ ఓకే చెప్పినప్పుడే అర్థమైంది. అయినా అబ్బాయిలకి సెకండ్ మ్యారేజ్ అంటే పెద్దగా ఎవరు పట్టించుకోరు, కానీ అదే అమ్మాయి కంటే జనరల్గా ఎవరు ముందుకు రారు కదా. ఎగ్జాక్ట్లీ. బట్ నేను మిమ్మల్ని చూసినప్పుడు మీది సెకండో థర్డో అవేవి నాకు తెలియదు. మన లైఫ్కి మనమే థర్డ్ ఎంపైర్లా ఉండాలని నమ్ముతాను నేను. మిమ్మల్ని ఫస్ట్ టైం విప్రో ఇంటర్వ్యూలో చూశాను, అంతే. మిమ్మల్ని లైఫ్ టైం నా పక్కనే చూడాలని డిసైడ్ అయ్యాను. నాకు మీ పాస్ట్ గురించి టెన్షన్ లేదు, ఎందుకంటే నా పాస్ట్లో కూడా చాలా పాసింగ్ అఫేర్స్ ఉన్నాయి. అందుకే మీతో ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు చాలా బ్రాడ్ మైండెడ్. నో, యూ మిస్టేకెన్. నేను చాలా స్మార్ట్ మైండెడ్. ఈ రోజుల్లో పెళ్లి అనేది ఈదర్ క్యాలిక్యులేషన్ ఆర్ కంఫర్ట్. సెటిల్ అయిన వాడిని చేసుకోవాలి అనుకోవటం క్యాలిక్యులేషన్, ఇష్టపడిన వాడిని చేసుకోవాలి అనుకోవటం కంఫర్ట్. నాకు మీ విషయంలో ఈ రెండు సెట్ అయ్యాయి. థ్యాంక్స్. ఇలా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో లాగా మాట్లాడచ్చని పెళ్లి చూపులు ఇక్కడ ఏర్పాటు చేశాను. వన్స్ అగైన్ cheers. Cheers. అంత టెన్షన్ పడతారేంటి? వాడు చేసిన పనికి తప్పుద్దా? ఎవరైనా 1000 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమంటారు. ఇది రెండో పెళ్లి కోసం 2000 అబద్ధాలు ఆడి ఈ మ్యాచ్ సెట్ చేశాను. అమ్మా, అట్లా 2000 అబద్ధాలు చెప్పే కంటే మొదటి పెళ్ళని ఒకే అబద్ధం చెప్పొచ్చుగా. నువ్వు పని చూసుకో. ఈ మ్యాచ్ వద్దాలని కానీ ఆడి సంగతి చెప్తా. అమ్మా, ఈ రెండిట్లో ఒకటి ముట్టుకోండి, ఏమైద్దో నేను చెప్తా. అలా 2,000 చూపిస్తావేంటే? రెండో పెళ్లి కదా అని. లోపలికి వెళ్ళి ప్లేట్లు కడుకోపో. అందుకే ఫ్యాక్స్ చెప్తే ఈ పెద్దోడు కోపం వస్తుంది. ఫాస్ట్ గా ఫోన్ ఎత్తు. టెన్షన్ మీకా నాకా? అబ్బా ఎత్తవే. మా పిల్ల మనకు ఓకే. నాన్నని పండుగ చేసుకోమను. ఏంటి ఓకేనా? డబల్ ఓకే ఆంటీ. అతను ఫస్ట్ టైం అవంతికను ఎక్కడ చూసాడో తెలుసా ఆంటీ? ఎక్కడ? జస్ట్ షట్ అప్ నా. మన ఆంటీయే కదా అవంతిక. ఎక్కడ చూసాడో తెలుసా? చెప్పబ్బా. ఎక్కడ చూసాడంటే ఆపు. ఎక్కడ చూసాడంటే విప్రో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం చూసాడంట. అంతే, ఫిదా పోరడు. ఓహో, లవ్ ఇట్ విప్రోనా? అక్కడ చూసాకే అప్రోచ్ అయ్యాడనమాట. వాట్ ఎవర్ అత్త, అతను చాలా బ్రాడ్ మైండెడ్ ఉన్నాడు. నా పాస్ట్ గురించి అసలు అటెన్షనే లేదు. సో అలాంటప్పుడు నాకు ఫ్యూచర్ గురించి టెన్షన్ ఏంటి? గుడ్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ యూ. పార్లమెంట్ లో మహిళా బిల్లు పాస్ అయినంత సంతోషంగా ఉంది. ఫస్ట్ మ్యారేజ్ తో అమ్మా నాన్నకు దూరం అయ్యాం. ఈ పెళ్లితో వాళ్ళకి దగ్గర అవుతాం. వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తాను. మందెలాగూ తాగడు కదా, కనీసం మజా అయినా తాగుతాడు. अब चलो मैकडॉनल्ड्स. क्यों? भूल गए क्या? हे नोरा, अतन अकड़े చూడలేదు. अरे ओ अल्लाह, ये लड़कियां झूठ काहे को बोलती है रे? चंपके पदा మెక్కుదు గాని. चलो
బయోడేటాలో నంబర్ పెట్టకపోవడం ఏంట్రా? నువ్వో waste.com గాడివి. కప్పులు కాఫీలు తాగడం తెలుసు కానీ ఫోన్ నంబర్ తీసుకోవడం తెలియదారా? హాయ్, సీనుగాడి పాస్ట్ తెలుసుకుని మాట్లాడరా. అవును కదా. అసలే సెకండ్ ఇన్నింగ్స్, అందులో ఈ మ్యాచ్ ఓకే అవ్వాలని ఇంటి దగ్గర నుంచి నాన్న ఫోర్స్, అందుకే కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తున్నా. కానీ రే.com దానమ్మా అరాచకంగా ఉంటుందిరా. ఫస్ట్ దాని మీద 100 times బెటరా. నిజంగానా? రేయ్ అదేంట్రా అత్త అవుతున్నావు? నీదేరా దగ్గుమంతు, ఏదైనా కిక్కే కదరా. ఏంట్రా అది? ఆఫ్టర్ షేవ్ లోషన్ రా. ఆల్కహాల్ ఉందని మింగేస్తావేమోనని. ఐడియా ఇచ్చావరా, ఎమర్జెన్సీలో పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. హట్. అబ్బా ఈ బీర్ దాదు వస్తాను రా. అమ్మా. హలో. హే హాయ్, ఇట్స్ మీ నిమిషా. హే హాయ్ మినిట్. వాట్ ఏ సర్ప్రైజ్ కాల్. నా నంబర్ ఎలా? మీదేమన్నా అంబానీ నెంబరా? వాళ్ళ రిలయన్స్ నెంబరే కదా. ఓహో, థ్యాంక్స్ ఫర్ ద కాల్. ఎనీవేస్ ఏం చేస్తున్నారు? సరదాకి ఎవరితో పర్సనల్ బ్లాగ్ చదువుతున్నా. అండ్ మీరేం చేస్తున్నారు? మార్నింగ్ కాఫీ డేని రివైండ్ చేసుకుంటున్నా. కెన్ ఐ ఆస్క్ యు సంథింగ్? యా ఎనీథింగ్. మీలాంటి హ్యాండ్సమ్ ని ఆ ఫస్ట్ అమ్మాయి ఎందుకు మిస్ చేసుకుంది? గ్రహచారం గంట మారే తో खुदा भी कुछ नहीं कर सकता. నీ స్మైల్ బాగుంది. ఎల్కేజీలోనే విన్నా. నీ వాయిస్ కూడా బాగుంది. పీజీ వరకు వింటూనే ఉన్నా. మీరు స్కార్పియోనా? ఓ యా, మీకెలా తెలుసు? లైఫ్ లో ఆళ్ళే ఎక్కువ అబద్ధాలు వినేది. ఆహా, ఇది వినలేదు. బాగా దగ్గర అవుతున్నారు, చూడాలనిపిస్తోంది. రానా? ఇప్పుడా? పర్లేదు, నా ఫ్రెండ్ బైక్ ఉంది. వద్దులేండి. యాక్చువల్లీ మార్నింగ్ నేను జాగర్స్ పార్క్ లో జాగ్ చేస్తా. అయితే నేను అక్కడ వచ్చి కలుస్తా. See you in the morning. Bye bye. ఓకే. అవంతిక, ఐఎమ్ డన్. What happened? నో బాల్ కి రన్ అవుట్ అవడం అంటే ఇదే మరి. నేనేదో రొమాంటిక్ గా మాట్లాడదామని వస్తే ఈ రన్నింగ్ కాంపిటీషన్స్ ఏంటండి? Hey, I'm sorry. Come, we'll sit. ఓకే. ఏమనుకోద్దు అవంతిక, మీ ఫస్ట్ మ్యారేజ్ ఎందుకు బ్రేక్ అయిందో నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు వాడిని పొద్దున్నే లేచి పరిగెత్తమని ఉంటారు, వాడు ఏకంగా మీ లైఫ్లో నుంచే పరిగెత్తాడు. హ్యూమర్ ఉంది మీలో. మీ గ్లామర్కి మ్యాచ్ అవ్వాలి కదా మరి. వాట్స్ అప్? థ్యాంక్స్. ఎందుకు? మీ చేత్తో వాటర్ ఇచ్చిన వైన్ ఫీల్ ఉంది. ఆల్రెడీ పడిపోయాను కదా, ఇంకా ఫ్లర్టింగ్ ఎందుకు? అలవాటు. రెగ్యులర్ గా జాగ్ చేస్తా. అయితే రేపటి నుంచి నేను ట్రై చేస్తా. థ్యాంక్స్. అవును అవంతిక, డోంట్ థింక్ అదర్వైజ్. మీ నంబర్ 1 నాకన్నా బాగుంటాడా? వాడి బొంద బాగుంటాడు. ఆ? ఏదో వాడి మాటలకు టెంప్ట్ అయి చేసుకున్నాను. ఐ డోంట్ బిలీవ్ ఇట్. మాటలకు ఎవరైనా మ్యారేజ్ దాకా వెళ్తారా? బానే ఉండుంటుంది. అంత లేదు అక్కడ. ఫ్యాక్ట్ చెప్పాలంటే అది మీ కాలి గోటికి కూడా సరిపోదు. నో, దిస్ ఇస్ టూ మచ్. దిస్ ఇస్ రియలీ టూ మచ్. అలా అంటే ఇంకా నేనేం చెప్పను. పోనీ 100కి ఎన్ని మార్క్స్ ఇవ్వచ్చు చెప్పండి? జస్ట్ 35. 35 ఏనా? నో వే, జస్ట్ 33నే. గ్రేస్ మార్క్ లేస్తేనే పాస్ వాడు. మీరు కొంచెం నెగటివ్గా చెప్తున్నారు. మీరు కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. పోనీ కలర్? మీ క్యూరియాసిటీ నాకు నచ్చింది. కలర్ గురించి, వాడి క్యారెక్టర్ గురించి అన్నీ మీకు చెప్పాలి. నో, ఇట్స్ నాట్ నెసరీ. ఇట్ ఈస్ నెససరీ. లైఫ్లో ఒకసారి తప్పు చేశాను, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నా. ఈసారి మళ్ళీ మిస్టేక్ జరిగితే ఇక 3వ పెళ్ళి ఉండదు. డైరెక్ట్గా. నిజానికి ఇప్పుడు మనం అట్రాక్షన్లో ఉన్నాం. ఈ అట్రాక్షన్లోంచి అండర్స్టాండింగ్లోకి రావాలంటే నా ఎక్స్ గురించి, వాడితో జరిగిన XYZ గురించి అన్నీ మీకు డీటెయిల్గా తెలియాలి. దాని పేరు అవంతిక అని, అదో టైప్ జంతిక. వాడి పేరు సీను అని, వాడో టైప్ పేను. దాన్ని గుంటూరు. బాపట్లలో
బీటెక్ కంప్యూటర్స్ కంప్లీట్ చేసింది. వాడిది వరంగల్. కిడ్స్ లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. ఉద్యోగాల వేటలో ఉన్న మేమిద్దరం ఫస్ట్ టైం యుఎస్ఏలో కలిసాం. యుఎస్ఏ అంటే అమెరికాలోనా? యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట. మైత్రివనం మా ఫస్ట్ మీటింగ్ పాయింట్. There's players in the frame, up in the game, thinking things have changed, but it's still the same. Thinking things have changed, but it's still the same. Still about gats and rocks, hoes, pimps, beefs, and smoking glocks. There's always time to fall on your face, what? There's players in the frame, up in the game, thinking things have changed, but it's still the same. Thinking things have changed, but it's still the same. భయ్యా కొంచెం అర్జెంట్. థ్యాంక్స్ అన్న. ఎంత? రూపాయి. జిరాక్స్ కా మిషన్గా? కొంచెం చూడన్నా. నేను చూస్తుంటే నువ్వు పోయి చిల్లర తీసురా. బ్రదర్ మీ దగ్గర చేంజ్ ఉందా? మీ దగ్గర లేదు. డూ యూ హ్యావ్ చేంజ్? నో లేదండి. మీ దగ్గర చేంజ్ ఉందా? సారీ. మీ దగ్గర? సారీ లేదండి. మీ దగ్గర చేంజ్ ఉందా అండి? అర్జెంటా? యా. 1000 కి చేంజ్ లేదు. నా దగ్గర 1 రూపీ ఉంది. థ్యాంక్స్ బట్ మళ్ళీ మీ రూపాయి. ఇట్స్ ఓకే. థ్యాంక్స్ అ లాట్. ఇట్స్ ఓకే. ఇదిగో అన్న మీ రూపాయి. దీన్ని బట్టి ఏమర్థమైంది? చిల్లర లేకపోతే చిల్లర బతుకు. అబ్బో దీనా అమ్మా అరాచకంగా ఉంది రా బాయ్. నాది సేమ్ ఫీలింగ్ బాస్. ఈడేవడ్రా బాబు. హాయ్ సల్మా సాప్. హాయ్ మాన్సీ ఒరాకిల్. హాయ్ శ్వేత జావా. హలో బుడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ రాజెల్స్. అవంతిక. నైస్ నేమ్. థ్యాంక్స్. హే ఇంతకు ముందు బెడ్ లో మీ పాపట్ల అమ్మాయే ఉండేది. ఓ అవునా? అవును అమీర్పేటలో ఇన్ని హాస్టల్స్ ఉండగా ఈ చెత్త హాస్టల్లోనే ఎందుకు జాయిన్ అయ్యావు? ఏ బాగోదా? ఫుడ్ బాగోదు, వాటర్ బాగోదు. రాత్రి 10 అయితే గేట్లు వేస్తారు, పొద్దున్నే వస్తే క్వశ్చన్లు వేస్తారు. సెకండ్ చూస్ నైరతా, చక్కర్స్ బి నైరతా. అవి నాకు అలవాట్లేవులేండి. అవి అమీర్పేట్ హాస్టల్కి వచ్చినప్పుడు ఉండవమ్మా, వచ్చాకే అలవాటు అవుతుంటాయి. రూమ్ లో హిమేష్ ఫ్యాన్స్ ఎక్కువ అనుకుంటా. హే మీరు కూడానా? హిమేష్ రేష్మే ఎంతో ఏం పాడతాడు కదా. ఎంతోనా? అదే ముక్కుతో. ఓహో ఆ చిక్ బనాయా, ఆ చిక్ బనాయా అంటే సబ్కో పాగల్ బనాయా. బాయ్ ఫ్రెండ్స్? స్టాండర్డ్ స్టాటిస్టిక్స్ మెయింటైన్ చేస్తున్నా. బాయ్ ఫ్రెండ్స్ ఏ లేరా? హే ప్రామిస్. अरे ओ बुड्डी ये लड़कियां झूठ काहे को बोलती है रे? నన్ను కలక్క. ఏ మీ బాపట్లలో బాబులు బాగోరా? బానే ఉంటారు. మరి అదే కాలేజ్ లో మా పెదనాన్న పని చేస్తారు. ఓ హౌ సాడ్. Yes sir. I'm from Kids sir. Yes sir. No sir, I'm fresher sir. Yes sir. Thank you sir. కంగ్రాట్స్ రా కాకా రచ్చ. ఏమైందిరా తొప్పిందా? ఇదిరా ఫస్ట్ అడగాల్సింది. అయినా కంపెనీ హెచ్ఆర్ గారికి గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇచ్చినావారా? కిస్మత్ బాగాలేకపోతే గిఫ్ట్లు కూడా లిఫ్ట్ చేయలేవురా. నో వరీస్ రా. ఈ సిటీలో నీకంటే ఇంటెలిజెంట్, నీకంటే సీనియర్లు, నీకంటే ఎక్స్పీరియన్స్ పీపుల్ చాలా మంది ఉన్నారా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఓ బ్యాడ్ కంపారిజన్ కదా. అయినా నీకేంట్రా, నువ్వు కత్తి కాక రిసెషన్ రా. ఒక జాబ్ పోతే ఇంకో జాబ్ వచ్చే కంపెనీలు ఉన్నాయి. ఇలా చిరాగ్గా ఉన్నప్పుడే మంచి female.com ని గుర్తు తెచ్చుకోవాలరా. మైండ్ ప్లెజెంట్ అయిపోతుంది. దానమ్మా ప్లెజెంట్ అవ్వమంటే వైలెంట్ అవుతావేంట్రా? నా జాబ్ ఎందుకు దొబ్బిందో ఇప్పుడు అర్థమైందిరా. మార్నింగ్ ఒక రెజ్యూమేకి 1 రూపీ ఇచ్చిందని చెప్పాను కదా, దాని దరిద్ర హ్యాండ్ వల్ల దొబ్బిందిరా. ఇది మరీ టూ మచ్ రా. హ్యాండిల్ ఫేస్ లో ఏముంటుందిరా?
అలాగనుకునే ఓనర్ గారు పొద్దున్నే లేచి నీ మొహం చూశాడు. పోలా పోలా పోలా. వాడు హార్ట్ అటాక్ తో పోయాడురా. అదేరా నేను చెప్పేది, మీలాంటి వాళ్ళ వల్ల ఏదో అటాక్ ఉంటది. చూడు తల్లి లైఫ్. రేయ్ ఎక్కడికి బే? ఓనర్ గారు గుర్తుకొస్తున్నాడు, వెళ్ళి ఓ కేసు బెయిల్ తీసుకొస్తా. కొత్త కాపురం పెట్టండి ఏంద్రా ఈ షాపింగ్? పొద్దుగాల ఉత్తిపుని అనే డబ్బు బొక్క. రే రూమ్ చూస్తే జూబ్లీ హిల్స్ లా ఉంది. బాత్రూమ్ లో బకెట్ లేకుండా ఇన్నాళ్ళు ఎలా స్నానం చేస్తున్నావు? సోపు లేకుండా ఎలా చేస్తున్నాను అలాగే. ఏంటి నువ్వు సోప్ వాడవా? పేస్ట్ ఎప్పుడు మానేసాను అప్పుడే మానేసాను. అయ్యా డిస్టెన్స్ బే డిస్టెన్స్. నాది సింహరాశిరా, సింహాలకు స్మెల్ రాదు. కమాన్ చికెట్ రా చికెట్. రే పానీపూరి తింటావా? నువ్వు 1000 తీస్తానంటే 1000 తింటా. అరే ఆ 2 ప్లేట్లు తీసుకొని ఎక్కడ ఇచ్చాయి తొందరగా. మస్తాన్ అన్నా ఉసుకు 2 ప్లేట్ వేరే. అలాగేనా? తినండి సార్. కానీ తెస్తున్నా సార్. లాభం కిట్నా? 50 రూపాయలు సార్. నా మొత్తం కౌంటర్ ఎంత ఉండదన్నా? ఓవర్ యాక్షన్ వద్దు. ఎవరి దగ్గర చేంజ్ తీసుకో. అన్నా మీ దగ్గర చేంజ్ ఉందా? లేదు. వాట్ అబౌట్ యూ? సారీ. భయ చేంజ్ భయ. లేదు బాస్ లేదు. మీ దగ్గర? ఈసారి నా దగ్గర కూడా లేదు. ఓ మీరా? సారీ. ఇట్స్ ఓకే. ఇదంతా క్లీన్ చేసిపో. రాయుడు దేవుడి మగ్గాడు. రాబే. ఏంట్రా అదేరా మైత్రి మనం. ఏమైతే రా? అదే బే ఆ రోజు రెజ్యూమేకి 1 రూపీ ఇచ్చిందని చెప్పాను కదా. ఆస్తి పాస్తులు కూడా మస్తున్నాయిరా. ఒకసారి టచ్ చేసి చూడు, అమ్ముకుని రోడ్ మీద పడతావు. అవునా? అది సరే కానీ ఓ 1 రూపీ ఉందా? ఓన్లీ 1 రూపీయా? యా దారిలో కట్ చేసుకో. అదే చేత్తో పానీపూరి కూడా ఇచ్చారా? ఎలా బయటి? హలో ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన 1 రూపీ. ఇట్స్ ఓకే. పర్లేదు తీసుకో. పర్లేదులేండి. అమ్మా మహాతల్లి నీ చేత్తో మంచిగా ఆశీర్వదించి ఇచ్చినావు. ప్లీజ్ తీసుకో. హే ఏం మాట్లాడుతున్నారు? నీ చెత్త హ్యాండ్ తో నా రెజ్యూమేకి ఇచ్చావు, అక్కడ నా జాబ్ ఏ దొబ్బింది. తీసుకో. ఏయ్ ఏయ్ వదబే. ఎవరితను? ఏం జరుగుతుందిరా? వనే పాగలా. ఒక్క విషయం మాత్రం అర్థమైందిరా. ఇప్పుడు వాడికి ఇచ్చినట్టే నా డీ కూడా ఇచ్చి ఉంటుందిరా. చలో పద. ఠీకే చాచా. నేను వదలనురా. హచ్ కుక్క కన్నా అద్భుతంగా తగులుకుంటా. వదో. హే ఇదే మన రీఛార్జ్ సెంటర్. హాయ్ అగ్గిరన్న, कैसे हो? బస్ బిందాసమ్మా. ఏమంటుంది మీ హాస్టల్ అమ్మాయి? ఏముందమ్మా, టెంప్ట్ చేసి వదిలేసింది, వెయిట్ చేస్తున్నా. మా కొత్త రూమ్మేట్ అవంతిక. ఎప్పుడైనా రింగ్ ఇస్తే రీఛార్జ్ చేయి. నేను గ్యారంటీ. అచ్చా ఠీకేమా, నంబర్ లిఖ్ దో. 110 కి చేయి. వచ్చిందమ్మా? బాయ్ అగ్గిరన్న, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ రిస్క్. మంచిదమ్మా. ఏంటి హాస్టల్ అమ్మాయితో లవ్వా? ఓసారి ఆ అమ్మాయి బాడీ బాగుందందంట, అంతే అప్పటి నుంచి వీడు ఎంఆర్ఎఫ్ టైర్లు ఎత్తే వాళ్ళ తయారయ్యాడు. ఓ రీఛార్జ్ ఇక్కడ, మరి స్టేయింగ్ ఎక్కడ? ఓ అనుపమ ఉమెన్స్ హాస్టలా? భయ్యా ఓ 110 రీఛార్జ్ చేయవా? రే చిల్లరీరా. 10కి చేయండి. నంబర్ రైట్. నెంబర్ రాయనా? యా. వచ్చిందానా? వచ్చింది. చల్బే. అమ్మదీనమ్మ నంబర్ బలి పట్టేశావురా. చేతిన బకెట్ ఉంటే పూరీలు కూడా పగడవరే. పగడతాం. ఇప్పుడు ఏమైనా పట్టుకున్నట్టుంది. చేస్తే చెప్పేసి. రే కంపు కాక ఒకసారి నీ ఫోన్ ఇరా. ఇందాకనే రీఛార్జ్ చేయించుకున్నావు కదరా. బ్యాటరీ డౌన్ బే. అయితే ఓకే. నీ అయ్యా గుది.
హలో ఒసేయ్ డొక్కు మొహందానా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇందాక పానీపూరి సెంటర్ దగ్గర కలిసాడు కదా, వాడు ఫోన్ చేసి తిడుతున్నాడు. ఏసా క్యా నంబర్ వచ్చి ఉంటుంది, ఫోన్ చేసి ఉర్దూలో ఊర బుద్ధులు తింటాను కొడకని. థ్యాంక్స్ రా కాక. ఎందుకు రా తిట్టావు? అది ఇచ్చిన తొక్కలో 1 రూపీ వాళ్ళే కదరా నా జాబ్ పోయింది. నీ అబ్బా నా ఫోన్ ఎందుకు తిట్టావు? నా నంబర్ నుంచి చేస్తే నేను బుక్ అవుతాను కదా. సరిగ్గా పదనిస్తా కరో కరో జర జల్సా. అమ్మాయి కాల్ బ్యాక్ చేస్తుందా? వస్తారా? గర్ల్స్ బూతులు బాగా తిడతారంట.